అందరికీ వెల్కమ్ టు అవర్ చుట్కీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరు? ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకి వచ్చాను. అదేంటంటే నిమ్మకాయ పులిహోర అండి. చాలా ఈజీ ప్రాసెస్లో మంచిగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను అన్నం ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 లెమన్స్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు అనేది నిమ్మకాయ రసంలో కలుపుకొని అందులో వేసుకుంటే పచ్చగా అవుపిస్తుందండి. ఇప్పుడు అదే రైస్లోకి నేను కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకున్నాను. అలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అన్నానికి. ఇప్పుడు అది పక్కన పెట్టేశానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు, శనగపప్పు, పల్లీలు మంచి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇక మగ్గనిచ్చాను. మంచి ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్లో. తాలింపు అయితే రెడీ అయిపోయింది. కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా పసుపు కలిపెట్టున్న అన్నం ఉంది కదా, అందులోకి వేసేసుకుంటున్నాను ఈ తాలింపునంతా. ఇలా వేసుకొని నేను మంచిగా కింది మీదికి వెళ్ళేటట్టు మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే వేరేలాగా చేస్తారు. చాలా వరకు లెమన్ రైస్ని చాలా విధాలుగా చేస్తారండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకా కొత్త వంటలతో మీ ముందుకు వస్తానండి. బాయ్.